హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా 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 రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నానండి. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సారీ. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి చికెన్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. వాటర్ అనేవి ఎక్కడ కూడా వేయకుండా ఒక మంచి గ్రేవీ కర్రీని చేసుకుందాము. దానికోసం ఫస్ట్ అయితే 30 కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులోకి కొద్దిగంత సాల్ట్, అలాగే పసుపు, కారం, ఉప్పు అంటే ఒక స్పూన్ వరకు కారాన్ని, హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి కలుపుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కనుంచుకోండి. ఒక 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్‌గా పెట్టేయండి బయటనే, ఫ్రిడ్జ్‌లో అవసరం లేదు. కానీ ఇలా 1, 2 నిమిషాల పాటు ఉప్పు, కారం పట్టేలాగా చికెన్‌కి కలిపి పక్కనుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద పాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే ఈ కర్రీ కోసం కొద్దిగా ఎక్కువే పడుతుందండి. మనం వాటర్‌ని యాడ్ చేయట్లేము కాబట్టి, అడుగు పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్‌ని అయితే ఎక్కువ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్‌లో ఉన్న ఆనియన్స్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. వాటితో పాటు ఒక 2, 3 పచ్చిమిర్చిలను కూడా ఇలా చీల్చుకొని వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని, ఇంకా ఇందులోకి మనం స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాము. ఒక 2, 3 యాలకులు, లవంగాలు, అలాగే 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, కొద్దిగంత జీలకర్రని, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ ఆకు ఉంటే కూడా వేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత వీటితో పాటే కొద్దిగంత కరివేపాకుని యాడ్ చేసుకొని, ఆనియన్స్ సగం పైన బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. కొంచెం ఎక్కువే వేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఆనియన్స్‌ని బాగా వేయించుకోవాలండి. మనం ఎక్కడొక్కడ పచ్చి వాసన రాకుండా ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్‌లోకి కొద్దిగా చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పొడి, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని ముందే వేసాం కదా చికెన్‌లో, వాటిని చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేశాను. వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్‌లో పండిన టమాటోస్‌ని ఇలా ప్యూరీ చేసి వేసుకున్నానండి. ప్యూరీలో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలా చికెన్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోవడానికి మీడియం ఫ్లేమ్‌లో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే టైం పడుతుందండి. మనం చికెన్ యాడ్ చేసినప్పటి నుంచి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూసారా? వాటర్ అంతా కూడా ఇది గ్రేవీ చికెన్ నుంచి వచ్చిందే అండి. మనం టమాటో ప్యూరీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా వాటర్ కూడా బానే వచ్చేస్తుంది. ఇంకా చివరగా చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిన తర్వాత ఇందులోకి కర్డ్‌ని వేసుకోవాలి. ఇక్కడైతే నేను అరకప్పు కర్డ్‌ని తీసుకొని బాగా బీట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. కర్డ్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకొచ్చేస్తుంది. చికెన్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఎప్పుడు చేసే రెగ్యులర్ చికెన్‌కి బదులుగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టమాటో ప్యూరీ అలాగే పెరుగు వేసి చాలా బావుంటది టేస్ట్ అయితే. మనం వాటర్ యాడ్ చేయకుండా కూడా మంచి గ్రేవీని ఎంజాయ్ చేయొచ్చండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది చికెన్ కర్రీ అయితే. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నాన్స్‌లోకి, రోటీస్‌లోకి అయితే చాలా బావుంటుంది. అన్నం, బగారన్నంలోకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మా ఇంట్లో అయితే మేము ఈ సండే మధ్యాహ్నం లంచ్‌లోకి ప్లెయిన్ రైస్‌తోనే తిన్నాము. అలాగే నైట్ అయితే నాన్స్ తెచ్చుకున్నాం బయట నుంచి. చాలా బావుంది టేస్ట్. ఇంకా అలాగే ఈ రోజుతో మన ఛానల్‌ని క్రియేట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. 1900 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.